హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగా, మేమైతే మస్తు ఉన్నాం ఫ్రెండ్స్. జర ఆగు, నేను నిమ్మలంగా చెప్తా, జర ఆగు. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా బబ్బియానికి అయితే స్టేషనరీ అయితే తెచ్చినాం ఫ్రెండ్స్. మీతో కూడా షేర్ చేసుకోవాలని మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇగో మా బబ్బియాడైతే ఇగో బస్ తెచ్చుకుండు ఫ్రెండ్స్. బస్ అనుకుంటారు అందరూ, బస్సు కాదు. ఇగో కమ్ బాక్స్ చూసారా, డబల్. నెక్స్ట్ ఇగో ఇలా పెన్సిల్ వేసుకుంది. ఇగో ఇలా ఇక్కడైతే టేబుల్స్ వచ్చినాయి. అది ఒకటి హ్యాండ్ వాష్ తెచ్చుకుంది ఫ్రెండ్స్ మా బబ్బీ. అదే జెల్లీ తెచ్చుకుంది. ఇగో బస్. నెక్స్ట్ వచ్చేసి ఒకటి చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఓపెన్ ఉందా, ఇది వచ్చేసి షార్ప్నర్. ఇట్లా క్లోజ్ చేసుకోవాలి, షార్ప్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. లడ్డు మిఠాయి ఆడ పెట్టు, జల్లితో లడ్డు మిఠాయి అంటుంది ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంబాక్స్ కొనుక్కున్నా ఫ్రెండ్స్. మా బాబీతో ఇట్లా షాపింగ్ చేస్తే ఇట్లానే ఉంటది. ఎన్ని అయినా సరే ఏడుస్తూనే ఉంటా. షాప్ దగ్గరకు పోయింది ఇప్పించే వరకు ఏడుస్తుంది. ఇప్పించుకొని రావాలి. ఇగో కంబాక్స్ చూపిస్తున్నా. అట్లా ఎందుకు చేస్తున్నా? ఇది ఏమైనా గుంజుకొని పోతున్నానా? ఇక ఇటు టూ సైడ్ అయితే ఓపెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు ఏమైనా వేసుకోవచ్చు. ఇటు లేజర్ షార్ప్నర్, ఇట్లా ఇక్కడ క్రయాన్స్ అట్లా పెట్టుకోవచ్చు. నేను ఇదేదో షోకేజ్ కి వచ్చిందని నేను అనుకుంటున్నా. అసలు నాకు తెలియదు కూడా తెలియదు. ఇందాక ఓపెన్ చేసి చూస్తే నేను లేదో మీరు కూడా షార్ప్నర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. భలే ఉంది అది ఐడియా. ఎవరైనా చూస్తే ఇక్కడ ఏముంది, ఇట్లా మామూలుగా కిచెన్ లాగా వచ్చిందేమో అనుకుంటారు. లేదు, ఇక్కడైతే మంచిగా షార్ప్నర్ అయితే ఇచ్చిండు ఫ్రెండ్స్. ఇగో బబ్బీ, నీకు రెండిట్లలో ఏది మంచిగా ఉంది, ఏది ఎక్కువ నచ్చింది? అదే చూడండి ఫ్రెండ్స్, రెండు కావాలని తెచ్చుకుంది. ఈ బస్సు కూడా కావాలని తెచ్చుకుంది. ఇది నచ్చిందంట. సరే, నీ ఇష్టం ఉన్నది తీసుకో, నీకు ఏది నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాప్లర్ పిన్స్. ఇగో ఫ్రెండ్స్ మా బబ్బియానికి. నెక్స్ట్ వచ్చేసి అప్సరా క్రయాన్స్, కలర్స్. ఇవి ఏం చేస్తున్నాను, అబ్జర్వ్ చేసి చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా బబ్బియానికి అప్సరా పెన్సిల్స్ బాక్స్ మొత్తం తెచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే ఇక ఉండని 1 year వరకు అని. 1 year వరకు చేస్తావా చేయవా పెన్సిల్? మరి ఏం చేస్తావు? టీచర్ కా? షార్ప్నర్ ఈ షార్ప్నర్ లేజర్ ఇప్పుడు ఇచ్చుడే లేదు నీకు. ఉన్నాయి ఏం బాపురే? అన్ని ఎట్లా చూస్తుంది అనుకున్నా, దొంగ చూసినట్టు చూస్తుంది. ఎప్పుడు ఇస్తారా అవన్నీ, ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు తీసుకోవాలని చూస్తుంది. లేదు, పెన్సిల్స్ అయితే పోగొట్టుకొని వస్తారు, పెద్ద పెద్ద పెన్సిల్ అన్ని. ఇగో నెక్స్ట్ వచ్చేసి మార్కర్. ఇది అంటే కవర్స్ వేసినాక నేమ్ రాయడానికి. నెక్స్ట్ ఇవి కవర్స్, బుక్స్ కవర్స్ ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ అయింది అని డౌట్ పడతారా బబ్బీ? నేను కూర్చోనికి టేబుల్ తెచ్చుకున్నా. నాది ఫ్రెండ్స్, ఇక టేబుల్ అయితే నాది ఫ్రెండ్స్. ఈ టేబుల్ ఏంది? మంచిగా ఉన్నావు. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. జెల్లీ ఇగో ఫ్రెండ్స్, ఇక జెల్లీ ఏదో పిచ్చి జెల్లీ పట్టుకొని వచ్చింది. దీంతో ఇట్లా ఆడుతున్నా. జెల్లీని లేసే వేసే. అరే ఇది బాక్స్ మూత పెట్టని. అయ్యా నీకు ఇంత బద్దకమే ఏందో, స్మెల్ కూడా ఎట్లా వస్తుంది. ఇది తెచ్చుకుంది బాక్స్. ఇదేంది చీర? కూర్చోడానికి బాగుంది బాబు చీరు. ఆ చీర కాదే, దిగు. అది రైటింగ్ టేబుల్. ఇటురా. సో ఫ్రెండ్స్, ఇక మా బబ్బియానికి అయితే రైటింగ్ టేబుల్. ఈ టేబుల్ మీద కూర్చొని అంటే నోట్బుక్ ఒకటి పెట్టుకొని రాసుకోవచ్చు కింద కూర్చొని. ఎందుకంటే స్కూల్లో మొత్తం బెంచీలు ఉంటాయి కదా, ఇంటికి రాగానే మొత్తం ఇట్లా వంగి రాసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇక అందుకే టేబుల్ మా బబ్బియానికి అయితే. సో ఫ్రెండ్స్, మా బబ్బియాన్ స్టేషనరీ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు ఏమేమి తెచ్చుకురో అయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బబ్బియాడు కూడా అడుగుతుండ్రు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అని. సో ఫ్రెండ్స్, మా బబ్బియాడు అయితే నర్సరీ అయితే కంప్లీట్ చేసేసి ఇప్పుడైతే LKGకి. ఇక మధ్యలో ఈమె ఒక గోల అసలు చెప్పనిస్తలేదు వీడియోలో అయితే. మొత్తం ఆమె మాటనే వినాలి ఫ్రెండ్స్. ఇట్లా చేస్తుంది ఒక్కోసారి. ఈ రోజు హాఫ్ డే తీసుకొచ్చిన ఆమెని. హాఫ్ డే తీసుకొచ్చిన నుంచి తలకాయ నొప్పిగా. ఏంది అది? ఏంది అట్లా? అది భయం అయితే లే. జల్లి ఎట్లుంది, అది మెత్తగా ఉంది అదైతే. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే బుక్స్ కాడికి అయితే వచ్చేద్దాం. ఇక నోట్ బుక్స్ అయితే 6 ఇచ్చిర్రు ఫ్రెండ్స్ మా బబ్బీ గారికి. 6 లాస్ట్ నర్సరీలో ఏమో 4 notes ఉండేనా? 4 ఏముండే, ఇప్పుడు 6. 6 లో రాస్తుంది మా బబ్బీ. 6 note books కంప్లీట్ చేస్తుంది ఇయర్. ఇక LKGలా ఎట్లా అవుతుంది చూడు. LKGకి పోయినాని మస్తు ఆనందపడుతుంది ఫ్రెండ్స్. ఆ చదువుతుందో ఏమో గానీ మా బాబాయ్ అయితే చదువుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు నేను చెప్పిన ర్యామ్స్ ర్యామ్స్ చెప్పిందంట ఫ్రెండ్స్ ఈ రోజు.
నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అంట ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటివి టెక్స్ట్ బుక్స్ ఆర్ట్ అని ఉంది. ఇగో ఇందులో ఏముంది, ఇగో డ్రాయింగ్ డయాగ్రామ్ కాదమ్మా, అది డయాగ్రామ్ కలర్స్ వేయాలి ఇలా. అంటే వీళ్ళు ఒక బొమ్మ ఇస్తారు, ఆ బొమ్మను చూసి ఇక్కడ పైన ఇస్తారు. అయ్యో కలర్స్ నేమ్ ఇచ్చిర్రు, ఆ కలర్స్ నేమ్ చూసి వేయాలి. వేస్తావా నువ్వు? లాస్ట్ ఇయర్ కూడా వేసింది. ఇవన్నీ టీచర్ల దగ్గర ఉంటాయి బుక్స్ అన్నీగా. మా దగ్గర ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెక్స్ట్ బుక్ అన్ని ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి ఏబిసిడీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఏబిసిడీలు ఉండే అందులో మళ్ళీ యాపిల్, A4 యాపిల్, B4 బాల్ అంటారు కదా ఫ్రెండ్స్. అన్ని ఇట్లా బొమ్మలు వచ్చి అయితే ఉన్నాయి. పిల్లలకైతే అర్థం కావాలని ఇట్లా ఇచ్చిర్రు. ఇగో మస్తు ఉంది కదా నోట్ బుక్ అయితే. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా టెక్స్ట్ బుక్స్ ఇలా ర్యామ్స్ అన్ని ఇక ఆల్ సబ్జెక్ట్ ఇలా మిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ ఇవి వచ్చేసి ఇవి కూడా 6 ఉన్నాయి ఫ్రెండ్స్. 6 టెక్స్ట్ బుక్స్ ఫ్రెండ్స్. ర్యామ్స్ అన్ని 1 to 3 బుక్స్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా అయితే ఇగో ఆడ స్లేట్ ఉన్నట్టు మర్చిపోయినా, స్లేట్ కూడా ఉంది ఇంకా. సో ఫ్రెండ్స్ మా బబ్బీ గానికి అయితే ఇక స్లేట్ కూడా ఫ్రెండ్స్ స్లేట్ కూడా ఇచ్చిర్రు. స్లేట్ మీద ఇక దిద్దుతా ఉంటది. ఇక దిద్దుతావా? నాకు ఇచ్చే రాదు, నేను ముగ్గులు వేసుకుంటా. నువ్వు పాత స్లేట్ చూడండి ఫ్రెండ్స్, ఆమె నర్సరీ స్లేట్ నేను తీసుకోవాలంట, కొత్తది ఆమె తీసుకోతుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇక మా బబ్బీ గానికి అయితే బ్యాగ్ ఇచ్చిర్రు ఫ్రెండ్స్. ఇగో నర్సరీలో కూడా ఇచ్చిర్రు, LKGలో కూడా ఇచ్చిర్రు ఫ్రెండ్స్. ఇగో ఏముంది, ఇగో ఇది ఏదన్నా పెట్టుకోవచ్చు. ఒకటి ఆమె బుక్స్ మందం ఇచ్చిర్రు. బ్యాగ్ అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్, బ్యాగ్ ఫుల్ నచ్చింది నాకైతే. ఈ బుక్స్ అందరు చూడండి ఫ్రెండ్స్, మేమే లేట్ కొన్నామంట బుక్స్, ఎప్పుడో కొన్నారంట. అయితే ఇప్పుడు నువ్వు కూడా రాస్తావు కదా, ఇక రేపటి నుంచి స్టార్ట్ కదా నీకు. అది టేబుల్ ఖరాబ్ చేసుకోకు, నోట్ బుక్స్ పెట్టుకొని రాసుకోవాలి. నోట్ బుక్స్ ఖరాబ్ అవుతాయి. నీ ఇష్టం మరి, నీ ఇష్టం. మళ్ళీ నేను ఇప్పించుకరాని మళ్ళీ ఏది అడగొద్దు ఇక 1 year వరకు నన్ను. అందుకే తెచ్చేసిన. పెన్సిల్ మాత్రం నువ్వు చెక్కి చిన్న చేసినావు అనుకో కొడతా. సో ఫ్రెండ్స్ ఇది మా బబ్బీ గాని స్టేషనరీ వీడియో అయితే. చెప్పు ఎట్లుంది, అన్ని నచ్చినాయా? మరి మంచిగా చదువుకుంటావు కదా LKGలా. నర్సరీ కన్నా LKGలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటావా? తెచ్చుకుంటా. చూస్తా కదా, నర్సరీ కన్నా LKGలో మంచి మార్క్స్ తెచ్చుకుంటావు కదా. తెచ్చుకుంటా. తెచ్చుకోకపోతే అప్పుడు చెప్తాను నీ పని. ఇప్పుడు 1 year ఏవే అడగొద్దు కదా. పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇది పోయింది అది పోయింది అన్న దగ్గరికి రావద్దు, నేను కొడతా. నా దగ్గర కూడా జోలికి వస్తే బండకేసి కొడతా. జోలికి వస్తే బండకేసి కొడతాదంట. నన్ను స్టార్ట్ అయినాయి కదా కొత్త వర్డ్స్ ఇవన్నీ. ఎన్ని రోజులు ఇంటికాడ మస్తు ఆడింది ఫ్రెండ్స్. రోజు 10 గంటలకు లేచేది. ఇప్పుడు పొద్దున లేవాలంటే మస్తు బాధ అవుతుంది మా బబ్బీకి. లేపి పెడుతున్నా ఫ్రెండ్స్. అది కూడా ఒకరోజు వీడియో తీస్తే ఎన్ని గంటలకు లేస్తుంది, ఎన్ని గంటలకు స్కూల్కి పోతుందని. ఎవరికైతే ఆ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా బబ్బీ అని స్టేషనరీ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా కొన్నారా? మీరు ఏమేమి కొన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ లైక్ కొట్టండి అని చెప్తుంది ఫ్రెండ్స్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.